అందరికీ శుభోదయం అండి. ఇవాళ మండే కదా, మళ్ళీ రొటీన్ బిగిన్. ఎలాగైనా సండే తర్వాత మండే అంటే కొంచెం బద్ధకంగానే ఉంటుంది కదా, ఇంకా బాక్సులు అవన్నీ ఇవ్వాలి కదా. నేను ముందుగా లేవంగానే అన్నం కోసం బియ్యము అలాగే కందిపప్పు బ్రష్ చేసుకుని కడిగి పెట్టేసుకుంటాను. ఆ తర్వాత నీళ్లు మార్చేస్తాను, ఎందుకంటే మళ్ళీ దేవుడికి నైవేద్యం పెడతాం కదా. అంటే ప్రతిరోజు వండిన తర్వాత దేవుడికి చూపిస్తాను. ఇప్పుడు తోటకూర పప్పు చేస్తున్నాను. నేను తోటకూర తరిగి పెట్టుకున్నాను. ఇది మొత్తం పప్పులో వేసేస్తాను. వేసి కొంచెం పసుపు వేస్తున్నాను. నాకు కుక్కర్లో ఉండడం ఇష్టం ఉండదండి, విడిగా ఉండడమే ఇష్టం. కానీ టైం ఉండదు కదా, మనం అంత ఆరాంగా వండుకోవడానికి మనకు టైం ఎక్కడ వస్తుంది. అందుకని ఇది మొత్తం కుక్కర్లో పెట్టేస్తున్నాను. తోటకూర పప్పు ఉల్లిపాయ వేయకుండా కూడా చేస్తాను. ఈరోజు ఉల్లిపాయ వేసాను. కుక్కర్ వెలిగించేసానండి. నేను ప్రతిరోజు పిల్లలకి రాగి జావ ఇస్తాను, ఎండాకాలం కదా. ఇది కొంచెం గిన్నెతో ఒక గ్లాస్ వాటర్ తీసుకొని తెరలో పెట్టుకుంటున్నాను. ఆ వాటర్ తెరలేలోపు రాగిపిండి వేరే ఇంకో హాఫ్ గ్లాస్ వాటర్లో రాగిపిండి కలుపుకోవాలి. నేను 5 కోసం 3 స్పూన్లు వేస్తున్నాను. ఈ రాగిపిండి కూడా నేను మొలకలెత్తిన తర్వాత ఇంట్లోనే తయారు చేసుకుంటాను. నీళ్లు బాగా తెరుతున్నాయి కదండి. ఇప్పుడు మనం కలిపెట్టుకున్న రాగిపిండిని దీంట్లో పోసేసేయాలి. మంచిగా ఉండలు లేకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ని స్విమ్ చేసేసుకోవాలి. మెల్లిగా ఉడకనివ్వాలి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. బాగా నీళ్ళు ఉడికిపోవాలి, రాగిపిండి అంతా బాగా ఉడికిపోవాలి. ఇష్టమైన వాళ్ళు పాలతో తాగొచ్చు, లేకపోతే మజ్జిగతో తాగొచ్చు. ఇంకా లూజుగా చేసుకుని మజ్జిగ పాలు లేకుండా ఉట్టి బెల్లం వేసుకొని కూడా తాగొచ్చు. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. రాగి జావ మంచిగా ఉడికిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకొని తాగడమే. దగ్గరుండి చూసుకుంటూ ఉండాలండి. పెద్ద గిన్నె పెట్టుకోండి, లేకపోతే మొత్తం స్టవ్ అంతా ఖరాబ్ అయిపోతుంది, పొంగిపోతుంది. ఇప్పుడు పప్పు కోసం పోపు పెడుతున్నాను. బాండి పెట్టి ఎంతసేపటికి సత్తు బాండీలు అవాయిడ్ చేయాలనుకుంటుందని కొన్ని కూరలకి తప్పట్లేదండి. పప్పు కొంచెం ఆయిల్ వేసాను. 1 టీ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకుంటున్నాను. ఇది కొంచెం వేగనివ్వాలి. పోపు బాగా వేగిపోయిందండి. ఒక ఎండుమిర్చి కూడా వేసేసుకొని ఇంగు వేసుకొని ఇంకా కప్పులోకి తీసుకుంటాను. కొంచెం ఇంగు వేస్తే స్మెల్ అది బాగుంటుంది, ఫ్లేవర్. ఈరోజు కర్రీ దొండకాయ చేస్తున్నానండి. దొండకాయ కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. అంటే ఇది ఉడకబెట్టి చేసుకుంటే బాగోదు, సమ్మరు కానీ తప్పదు పిల్లల కోసం. కొంచెం ఆయిల్ వేస్తాను, ఎక్కువే వేస్తాను. తర్వాత కొంచెం నీళ్ళ మూత పెట్టుకుంటే మెల్లిగా మగ్గుతూ ఉంటుంది. దీంట్లో కూడా మినప్పప్పు, శనగపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం ఉజ్జాయింపుగా వేసుకోవచ్చు, కొంచెం జీలకర్ర. అంటే పంటి కింద తగులుతూ ఉంటే బాగుంటాయి పప్పులు. వేసుకుని వేగనివ్వండి. పోపు వేగిపోయిందండి. నేను కరివేపాకు పౌడర్ వేస్తాను, పిల్లలు తినరని చెప్పి పౌడర్ చేసి వేసుకుంటాను. కరివేపాకు మంచిగా కలిపింటే ఇప్పుడు దీంట్లో ముక్కలు వేసేసుకుందాము. ఇంకొంచెం పసుపు వేసుకున్నాను. టేస్ట్కి తగినంత సాల్ట్, నేను థిక్ సాల్ట్ వాడతాను. బాగా కలుపుకున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక మూత పెట్టుకుని దాన్ని నిండా నీళ్లు పోసి కొంచెం మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మెల్లిగా ఉడుతుంది. ఇది కొంచెం మన టైం ఉన్నప్పుడు చేసుకోవాలి, హడావుడికి అవ్వదు. కొంచెం టైం పడుతుంది కూర ఉడకాలంటే. కూర ఉడికే గ్యాప్లో నేను ఇక్కడ దేవుడి దగ్గర క్లీన్ చేసుకుంటాను. ఇంకా అటు ఇటు చూసుకుంటూ చేసుకుంటాను పనులు. రోజు బియ్యం పిండితో వేయాలంటే క్లీనింగ్ చాలా కష్టమైపోతుంది. అందుకని నావు తెప్పించుకున్నాను. ఈ నావుతో స్వస్తిక్ వేసి దీని మీద దీపం పెడతాను. ఇక్కడేమో వినాయకుడిని పెడతాను. ప్రతిరోజు నేను వినాయకుడు పూజ చేస్తాను కాబట్టి వినాయకుడి విగ్రహాన్ని క్లీన్ చేసుకుంటాను. ఈ ముగ్గు కనపడదండి, ఇది వైట్ ఫ్లోరింగ్ కదా, వైట్ ఫ్లోరింగ్ కదా, కనపడదు. దీని మీద పసుపు కుంకుమ చల్లుకుంటాను. వినాయకుడి విగ్రహం కూడా క్లీన్ చేసేసి ఇక్కడ రెడీ చేసుకున్నాను. నాకు మూడే విగ్రహాలు ఉన్నాయండి. అమ్మవారిది, పూర్ణమ్మది, వినాయకుడిది. వినాయకుడిది మటుకు నేను రోజు సంకల్పం చెప్పుకొని పూజ చేసుకుంటాను కాబట్టి ఇది ఒకటి క్లీన్ చేసుకుంటాను. అమ్మవారిది మటుకు కదపను. మొత్తం దేవుడి రూమ్ క్లీన్ చేసుకున్నప్పుడు తీస్తాను. ప్రతిరోజు పిల్లల కోసం అంటే ప్రోటీన్ కోసం నేను ఏదో ఒక బొబ్బర్లు కానీ, పెసలు కానీ, అలాంటి శనగలు కానీ అలాంటివి కొంచెం గుగ్గిళ్ళలా చేసి పెడతాను. ఈరోజు అలసందలు నానబెట్టాను, అది అంటారు కదా బొబ్బర్లు, తెల్ల బొబ్బర్లు. ఇవి కూడా కుక్కర్లో పెట్టేసుకుంటాను. కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని కుక్కర్ రెడీ చేసుకున్నాను. ఒక్కొక్కసారి ఈ సత్తు కుక్కర్ వాడక తప్పదండి, అందుకని దాంట్లో డైరెక్ట్గా పెట్టకుండా స్టీల్ గిన్నెలో వేసి పెడతాను. ఈ కుక్కర్ కనుక మనకు నల్లపడకుండా ఉండాలంటే దీంట్లో కొంచెం నిమ్మరసం పిండుకుంటే కనుక నల్లపడదు కుక్కరు. బొబ్బర్లు కూడా కుక్కర్లో పెట్టేసి ఉడికించుకుంటున్నాను. హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి, మెల్లిగా ఉడుకుతాయి. ఒక 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఈలోపు నేను మధ్య మధ్యలో కూర కదుపుతూ ఉన్నాను. దీని సంగతి చూద్దాం ఎలా ఉందో. కొంచెం మగ్గిందండి, ఇంకా టైం పడుతుంది. మళ్ళీ నీళ్ళ మూత పెట్టేసుకుందాం. నాకు దొండకాయ కూర ఇష్టమే కానీ చేయాలంటే మటుకు చిరాకు వస్తుంది నాకు. మళ్ళీ మూత నిండా నీళ్లు పోసుకొని మూత పెట్టేశాను.
ఇదిగోండి పప్పు కూడా బాగా ఉడికిపోయింది. నేను ఉడికిన తర్వాత మళ్ళీ వేరే గిన్నెలో వేసి ఉప్పు కారం కొంచెం మెంతిపిండి వేసి మళ్ళీ కాసేపు స్టవ్ మీద పెడతాను. తోటకూర పప్పు కొంచెం మెంతిపిండి వేసానండి. మెంతిపిండి టేస్ట్ బాగుంటుంది, ప్లస్ షుగర్లు రాకుండా ఉంటాయని వేస్తాను నేను. తగినంత సాల్ట్ వేసాను, మన టేస్ట్ని బట్టి. ఉప్పు ఎంత తక్కువ తింటే అంత మంచిది. 1 టీ స్పూన్ కారం వేసానండి. బాగా కలుపుకుందాము. మనం కొంచెం లూజ్గానే తీస్తే బాగుంటుంది, ఎందుకంటే మళ్ళీ పిల్లలకి బాక్స్లో పెట్టేసిన తర్వాత మళ్ళీ గట్టి పడిపోతుంది. నేను విడిగా బాక్స్లో ఇస్తానండి, అన్నంలో కలపను. కొంచెంసేపు ఉడికించుకుందాం. పప్పు కూడా బాగా ఉడికిపోయిందండి. ఇందాక చేసి పెట్టుకున్న పోపు దీంట్లో వేసేసాను. అంతేనండి, పప్పు కూడా ఉడికిపోయింది. బొబ్బర్లు కూడా పోపు పెట్టేసానండి. శుభ్రంగా కలుపుకున్నాం చేసేసి. ఇది క్యారెట్, అల్లము, ఉల్లిపాయ ఇవి కూడా వేసేసి కొంచెం మూత పెట్టుకొని లైట్గా మగ్గించుకోవాలి. అంటే పూర్తిగా ఉడకక్కర్లేదు. ఇది బొబ్బర్లు ఎటు ఉడికిపోయి కొంచెం కొంచెం హాఫ్ ఉడికితే సరిపోతుంది. మూత పెట్టుకున్నాము. బొబ్బర్ల గుడ్లు ఇలా రెడీ అయిపోయినాయి. ఆల్మోస్ట్ కూర అయిపోయిందండి. కారం వేసాను, సాల్ట్ ఇంకా చేసేసాను. మొత్తం కలిపేసుకుని ఒక 5 మినిట్స్ ఉన్న తర్వాత కూర అయిపోయినట్టే. బ్రేక్ఫాస్ట్కి వేడివేడి ఇడ్లీ కూడా రెడీ అయిపోయిందండి. అంతేనండి ఇవాళ నా వంట వీడియో. మొత్తానికి దొండకాయ కూర అయిపోయిందండి. ఆల్మోస్ట్ నా మార్నింగ్ వంట రొటీన్ ఇలాగే ఉంటుంది. ఎప్పుడన్నా ఒంట్లో బాగుండకపోయినా ఇలా రిలేటివ్స్ ఎవరైనా వచ్చినా కూడా కొంచెం చేంజ్ వస్తుంది. అంతేనండి. దేవుడి రూమ్ క్లీన్ చేసుకుని దీపం కూడా పెట్టేశానండి. ఇంకా పూజ చేసుకోవాలి. ప్రతిరోజు నేను ప్రతి సోమవారం నేను శివుడికి నాకు వచ్చినంత వరకు అభిషేకం చేసుకుంటాను. రోజు ఈవినింగ్ చేసుకుంటాను. ఇవాళ మటుకు మార్నింగ్ చేసుకుంటున్నాను, ఈవినింగ్ కుదరదని. ఇంతేనండి నా మార్నింగ్ రొటీన్. థ్యాంక్ యూ అండి.